అచ్యుతపురం సెజ్ ఎసెన్షియల్ ఫార్మాలోని రియాక్టర్ పేలి 17 మంది దుర్మరణం చెందారు. అలాగే 36 మందికి తీవ్ర గాయాలయ్యి వివిధ ఆసుపత్రుల్లోని చికిత్స పొందుతున్నారు. 17 మంది దుర్మరణం చెందడం వల్ల ఇలాంటి సంఘటన జరగడం నిజంగా చాలా దురదృష్టకరం. వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి సంఘటన అనేది ఈ మధ్య కాలంలో కానీ గతంలో కానీ పోల్చుకుంటే ఈ మధ్య కాలంలోని ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొట్టమొదటిసారి. చాలా కలిచివేసింది ఈ సంఘటన. అయితే ఫార్మాసిటీలోని ఇదే జరగడం మొదటిసారా? ఇలాంటి అంటే ఇది పెద్ద ప్రమాదం అయి ఉండొచ్చు, కానీ ఇలాంటివి చాలా అరుదుగా అలాగే జరగట్లేదు. 2 నెలల్లో 3 నెలలు లేకపోతే 6 నెలలకు ఒకసారి అలా ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి, చనిపోతూనే ఉంటున్నారు. అలాగే ఒకరిద్దరు చనిపోవడం, అలాగే ముగ్గురు చనిపోవడం నేను చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మధ్య కాలంలో 17 మంది చనిపోవడం అనేది చాలా సంచలనం అయింది. ఎక్కువ మంది చనిపోవడం వల్ల న్యూస్ బాగా వైరల్ అయిపోయింది. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని. ఆ ప్రభుత్వం వచ్చి సుమారు ఒక 2 నెలల పైగా అయ్యింది. అయితే ఈ ఎన్డీఏ ప్రభుత్వం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం ఏ అవినీతి చేసింది, ఏ శాఖలోని ఎంత సొమ్ము ఉంది, ఖజానా ఉంది, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మిగిలిన వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలోని ఎవరు అవినీతి చేశారు, ఎగ్గిపోకలకు ఎన్ని ఖర్చులు వచ్చాయి, ఇలాంటి వాటిని విచారణ చేయబడికే ఈ కాలం మొత్తం కొంతవరకు వెచ్చించింది. అలాగే కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కొంచెం టైం ఇవ్వాలి కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రమాదం జరిగినట్టు ఒక ట్వీట్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ బాధితులు అది చనిపోయిన వారికి మేము ₹1 కోటి ఎక్స్గ్రేస్ ఇచ్చాము, వాళ్ళ మాదిరిగానే వీళ్ళు కూడా ₹1 కోటి ఇచ్చి ఆదుకోవాలని చెప్పారు. చాలా సంతోషం. అయితే ఎల్జీ పాలిమర్స్ వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు ₹1 కోటి ఇచ్చారు. అలాగే ఫార్మా కంపెనీ వరవాడ ఫార్మాసిటీలో కానీ, లేకపోతే అచ్యుతపురం ఫార్మాసిటీలో కానీ, లేకపోతే వివిధ కంపెనీల్లోని చనిపోయిన వాళ్ళకి మాత్రం మిగతా అందరికీ ₹1 కోటి ఇచ్చారా? వైసీపీ ప్రభుత్వాలు అంటే ఇవ్వలేదు. కానీ ఎందుకు ఇవ్వలేదు? కానీ ఈరోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు మాత్రం ఎల్జీ ఫార్మర్స్ ₹1 ఈచ్చాం కనుక మేము మిగిలిన వాళ్ళు కూడా ఇవ్వాలని ఈ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అలాగే ఆయన ఎందుకు చేయలేదు? అలాగే ఈ రోజు ప్రమాదాలు జరగడానికి కారణం వైసీపీ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒక బూచిగా చూపిస్తుంది. అది తప్పు. ఎందుకంటే మనం వాస్తవం మాట్లాడుకుంటే మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. అలాగే కంపెనీలన్నింటిలో పారిశ్రామిక మంత్రి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కలిసి పరిశ్రమల్లోని కార్మికులకి భద్రత ఉందా, సేఫ్టీ ఆడిట్ సక్రమంగా జరుగుతుందా లేదా అని విచారణ చేసి వాళ్ళకి పటిష్టమైన భద్రత కల్పిస్తే ప్రమాదాలని ఆగి ఉండేవి. అంటే మొన్నటి వరకు అధికారులు ఉన్నది వాళ్ళే కదా. సో ఇది మనం అందరూ గుర్తించాలి. అలాగే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు మనం చూస్తే అసలు ఫార్మా కంపెనీ అనేది ఒక మాయాజాలం. అంటే ఇప్పుడు వచ్చింది వాళ్ళు 17 మందికి సీఎం చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు, హాస్పిటల్కి వెళ్ళారు, క్షతగాత్రులను కూడా పరామర్శించారు, వాళ్ళ చనిపోయిన కుటుంబ సభ్యులు కూడా పరామర్శించారు, మరుగైన వైద్యం అందించాలని, అలాగే విచారణ చేస్తామని కూడా చెప్పారు. అయితే ఇది రొటీన్ గా జరుగుతుంది. ఒక్కొక్క కుటుంబానికి, చనిపోయిన కుటుంబానికి ₹1 కోటి, అలాగే తీవ్రంగా గాయాలైన వారికి 50 లక్షలు, అలాగే చిన్న గాయాలైన వాళ్ళకి 25 లక్షలు, అలాగే చనిపోయిన కుటుంబ సభ్యులకి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళకి జీవనాధారం ఏదో ఇస్తాము అని కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఇంతవరకు అయితే మనం యాక్సెప్ట్ చేయవలసిందే. అయితే ఇది ఇక్కడతో ఆగుతుందా? పరిశ్రమలకు భయం ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటున్నాయి. ఇదే ఫార్మా కంపెనీలు ఎవరు పెద్ద పెద్ద కోటేశ్వరులు, అలాగే ఈ రాజకీయ నాయకులు బినామీలు, ఆ ఎండీలు కానీ, లేకపోతే ఆ పారిశ్రామికులు ఉన్న ఓటాదారులు కానీ ఎక్కువగా ఉండేవాళ్ళు ఎవరు? పెద్ద పెద్ద వర్గాలలో ఉన్న సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు, అలాగే ఈ రాజకీయ నాయకులకి బినామీలుగా ఉన్నవాళ్ళు, అలాగే వాళ్ళు సొంతంగా ఎదిగిన వాళ్ళు, వాళ్ళు రాజకీయ పార్టీలతో ఇంటర్లింక్ అయిన వాళ్ళు. ఏమవుతుంది ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరగడం వల్ల ఏదో విచారణ చేస్తారు, కొన్ని రోజులు ఆగుతారు, మళ్ళీ మొదలుగా వస్తారు. ఎందుకంటే పరిశ్రమలు ఆడిట్ జరిగేటప్పుడు వాళ్ళ ప్రొడక్ట్ పైకి వెళ్ళేటప్పుడు ఆ నాణ్యత ఉందా లేదని చూసుకుంటారు తప్ప ఏదో తుతు మంత్రంగా ఏదో ఆడిట్ జరుగుతుంది తప్ప. కొన్ని కంపెనీలు మరీ దారుణం ఎలా ఉంటుందంటే, నేను ఫార్మా కంపెనీలో చేశాను కాబట్టి, ఒక సీనియర్ కమిషనర్గా చేశాను కాబట్టి ఎంఎస్సీ చేశాను నేను. అయితే అనుభవంతో చెప్తున్నాను, నేను చూసిన కళ్ళతో చూసింది చాలా 90% కంపెనీలు ఎలా ఉంటాయంటే, భద్రత అని కొన్ని సేఫ్టీ షూ కానీ, లేకపోతే మాస్క్ కానీ, లేకపోతే కొన్ని ఇలా ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతుంటారు. వాళ్ళకి కావాల్సింది ప్రొడక్ట్, పనులు చేయించుకోవాలి, కార్మికులతో పనులు చేయించుకోవాలి, ఎక్కువ ప్రొడక్ట్ రావాలి, ఎక్కువ లాభాలు పొందాలి ఉద్దేశంతో పాటు. అంటే ఫార్మా కంపెనీ అనేది చాలా సెన్సిటివ్ ప్రాంతము. అక్కడలోని అజాగ్రత్తగా ఉంటే మాత్రం క్షణాల్లోని మనం కళ్ళకు ఊహించలేని ప్రమాదం మనం చూడొచ్చు. ఇక ఈ రోజు ఎలా అయితే చనిపోయారో అలాగే అంతకంటే ఇంకా పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా జరుగుతాయి. అంత సెన్సిటివ్ ప్రాంతం అనమాట ఫార్మాసిటీ అనేది, అంత డేంజరస్ ప్రాంతం. అలాంటిది ఈరోజు ఎంత జాగ్రత్తగా ఉండాలి, సేఫ్టీ ఆడిట్ ఎంతవరకు జరుగుతుంది. అందుకే మన ఆంధ్రప్రదేశ్ సీఎం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ
పవన్ కళ్యాణ్ గారు వీటిపైన సమీక్ష చేసి పూర్తి విచారణ చేసి కమిటీ వేయడంతో పాటు గతంలో జరిగిన మాదిరిగాని ఇప్పుడు కూడా జరిగిన మాదిరిగాని భవిష్యత్తులో జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకొని ఆ ఫార్మా కంపెనీలు అలాగే మిగిలిన పరిశ్రమలు అందరినీ ఎండీలతోని ఆ సంబంధిత ప్రభుత్వ అధికారులతోని అలాగే పొల్యూషన్ బోర్డుతోని సేఫ్టీ పొల్యూషన్ అలాగే సేఫ్టీ అధికారులతోని మిగతా అందరి అధికారులతోని ఒక సమీక్ష మన పరిశ్రమల మంత్రి అలాగే అచ్యుతపురం ఎమ్మెల్యే శ్రీ సుందర విజయ్ కుమార్ గారు అలాగే పండిత్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పంచగల రమేష్ బాబు గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక సమీక్ష పటిష్టమైన భద్రత ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది ఒక కమిటీ వేసి ఆ ఎల్జీ పాలిమర్స్ కు ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చారని చెప్తున్నారే కానీ ఆ కారకులు ఎవరైతే అయ్యారో వాళ్ళపైన ఇప్పుడు కూడా కఠినమైన చర్యలు తీసుకోలేదు. అలాగే ఇప్పుడు కూడా గతంలోని ఈ మధ్యకాలంలోని ఒక పరవాడలోని అలాగే అచ్యుతపురం ఇది 4వ ప్రమాదం నాకు తెలిసి అయితే చనిపోవడం కూడా జరిగింది గతంలో ఒకరిద్దరు. అయితే ఎంతవరకు వాళ్ళకి శిక్ష వేస్తున్నావు, ఆ కంపెనీకి శిక్ష వేస్తున్నావా, పూర్తిగా బ్యాన్ చేస్తున్నావా, ఆ జైలు శిక్ష వేస్తున్నావా అంటే వేయడం లేదే. అలా వేస్తే నిజంగానే మిగతా పరిశ్రమలకు భయం వచ్చేది, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏమవుతుంది డబ్బులతోని మనం కుటుంబాలని మనం కన్నీటిని తోడ్చలేము. ఆ కుటుంబంలోనే ఆ పెద్ద చనిపోతే వాళ్ళు ఎన్నో ఆశలు ఉంటాయి, ఆ పిల్లలు ఉంటారు, వాళ్ళ భార్య ఉంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళపైన ఆధారపడిన వాళ్ళు కూడా బ్రతకాలని, మిగతా మా నాన్న ఉంటే చూడాలంటే మా అన్నయ్య ఉంటే చూడాలని కలిసికట్టుగా ఉండాలని కూడా ఉంటారు. అలాంటి వ్యక్తులు ఇలా చనిపోవడం వల్ల వాళ్ళు కూడా ఏం చేయాలో అయోమైన స్థితిలో వెళ్ళిపోతారు. దయచేసి ఒక ప్రాణాన్ని విలువని మనం డబ్బుతో వెలగట్టలేము. దయచేసి ప్రాణం కోల్పోక ముందే మనం మేల్కొని కట్టుదిట్టమైన భద్రత సేఫ్టీ ఆడిట్లు బాగా జరిగితే పరిశ్రమలందరూ కూడా కార్మికుల పట్ల పని చేయించుకుంటున్నారు. వాళ్ళ ప్రాణాలు కూడా ఎంతో విలువైనవి అని భావించి అందరూ కూడా సేఫ్టీ ఆడిట్ని బాగా చేసి పరిశ్రమలోని కార్మికుల భద్రత కల్పించాలనేసి మన ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వచ్చి చొరవ తీసుకోవాలనేసి కోరుచున్నాను. ఇట్లు మీ అర్జున్ అప్పలరాజు, పండిత్ నియోజకవర్గం జనసేన పార్టీ. జై హింద్.